సో ఐ హోప్ నేను ఆశిస్తున్నాను దట్ ఈ సెషన్ తర్వాత మీకు మొత్తం ఒక ఐడియా వస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, బట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సమస్య వస్తే ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి. బట్ ఈ ఇంక్వైరీ టైంలో నార్మల్లీ బికాస్ ఆఫ్ సర్టెన్ హెజిటేషన్స్ వల్ల ఆర్ సర్టెన్ ప్రూఫ్స్ వల్ల the conviction is very slow, very low. I guess almost 0%. And mostly ilanti samasya ikkada vastunayi where too many women employees are there. For example, schools lo, for example, hospital institutions lo, where a lot of women employees are working. So idi oka irony. ఉమెన్ మెజారిటీ ఇన్స్టిట్యూషన్లో కూడా చాలా తక్కువ కన్విక్షన్ ఉంది. సో దిస్ అవేర్నెస్ పెంచుకోవాలి. యాక్చువల్లీ డోంట్ బి అఫ్రేడ్, సిస్టమ్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. దానివల్ల ఈ మన డిఎంహెచ్ మేడం, ఐ వెల్కమ్ టు ఆల్ అదర్ పార్టిసిపెంట్స్, my district officers and members from the school institutions, hospital institutions. I welcome to you all for this seminar on sexual harassment of women at work. It's మన రిలీజియస్ టెక్స్ట్ చూసి ప్రతి రిలీజియస్ టెక్స్ట్ లో there is one common thing: respect for the woman, respect for the dignity of the woman. మన ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 75 years, more than 75 years తర్వాత కూడా we are in this stage that we have to discuss this topic. As a male, it is one of the major challenge for the whole male society. ఎంత చేసినా కూడా చాలా చట్టాలు ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ almost 50% of our population is facing these kind of issues. Issues కూడా ఇక్కడ జరుగుతున్నాయి. The place where we people work, if we see working women timetable, working women కాదు, even a normal person timetable, normal working person timetable, మీరు ఎక్కువ టైం మీ ఆఫీస్లో డివోట్ చేస్తారు. హోమ్ మార్నింగ్ ఇక్కడ 9-9:30 కల్లా వస్తున్నారు అండ్ 6-6:30 యావరేజ్గా మీరు వెళ్ళిపోతున్నారు. సో ఒక భయం ఉంది, ఈరోజు ఆఫీస్ వెళ్ళాలి, ఫేస్ చేయాలి, ఇలాంటి సమస్య ఉన్నాయి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా డిస్కషన్ అయింది. విశాఖ గైడ్ లైన్స్ ఐఎస్ 93-94లో ఉన్నాయి, కమిటీస్ ఉన్నాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి. కానీ ప్రాక్టికలిటీ చూస్తే ద ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ పూర్. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సైలెంట్ వారియర్స్ అని ఎందుకన్నానంటే, ఈరోజు వర్క్ ప్లేస్ లో వారియర్స్ లాగా పనిచేస్తూ ఏం జరిగినా కూడా మౌనంగా భరిస్తూ సమాజంలో ఒక గుర్తింపు కోసం అదే పోరాటంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా సైలెంట్ వారియర్స్ గా ఈరోజు మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పశ్చిమ ఆఫీస్ లో ప్రతి మంగళవారం కూడా ఉమెన్ కి ఎక్స్క్లూజివ్ గా ఒక గ్రీవియన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరన్నా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఉమెన్ గుంపులో గోవిందలాగానో లేకపోతే నలుగురు మధ్యలో వాళ్ళకున్న సమస్యల్ని చెప్పుకునే పరిస్థితి లేకుండా ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలు వినడం కోసం ఒక
ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ఒక 10 వీక్స్ నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని ఒక ప్లాట్ఫామ్ కింద ఒక రూఫ్ కిందకి తీసుకొస్తే వాళ్ళతో మనం ఒక మీటింగ్ కమెన్స్ చేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనం కల్పించాలి. చాలా అవసరం ఉంది. కనీసం ఒక టోల్ ఫ్రీ ఉందని కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక యాక్ట్ ఉందని కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక ఆలోచన కానివ్వండి, ఏమీ లేని పరిస్థితి ఈ రోజు ఇలాంటి కంప్లైంట్స్ చూస్తే తెలుస్తుంది అని చెప్పి వారిని అడిగినప్పుడు మరి మన డైనమిక్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన శైలజ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా యొక్క అభ్యర్థనని మేరకు విజయలక్ష్మి గారు చాలా బ్యూటిఫుల్ గా ఐసిడిఎస్ వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషం. సో థ్యాంక్ఫుల్ టు యూ నా. అయితే ఇవాళ ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా మరి ఎత్ర నారి పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఒక నినాదంతో మన భారతదేశంలో రైట్స్ రూపంతో లేదనంటే కొన్ని డెవలప్మెంటల్ కార్యక్రమాల రూపంలో ఒక అవేర్నెస్ కార్యక్రమాలతో ఇంకా ప్రొటెక్టివ్ మోడ్ లోనే మనం వెళ్తున్నాము అని అంటే మన భారతదేశంలో మనం నినదిస్తూ వెళ్తున్నది తప్ప, లేకపోతే ఒక అవగాహన రాహిత్యంతో సమాజంలో మన అందరం ఉంటున్నామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఈరోజు మారిపోయింది. మరి ఇందాక అనేక ఇటు చైల్డ్ అబ్యూస్, లేదంటే డొమెస్టిక్ వైలెన్స్, లేదంటే సైబర్ క్రైమ్, లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, ఇలాగ ఇన్ని యాక్ట్స్ మనకి రావడానికి గల కారణం ఏంటి? ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవ మర్యాదలతో ఉంటారో ఆ సమాజం చాలా గొప్పగా ఉంటుంది అని, లేదు అనంటే మన మహిళల్ని అమ్మవార్లుగానో లేకపోతే మన ఇంటికి మహాలక్ష్ములాగానో భావించే మన డిపార్ట్మెంటల్ వైజ్ గా కాకుండా దీన్ని మొరాలిటీతో చూడాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యామిలీ దగ్గర నుంచే ఈ ఆలోచన దృక్పథం మారాలేమో, ఏదో అయిపోయిన తర్వాత మనం రక్షించడానికి మాత్రమే ఈరోజు జనరల్ గా ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళందరూ వర్కింగ్ ఉమెన్ అందరినీ ఇక్కడ ఆర్గనైజ్ చేయగలిగారు, కానీ నన్ను అడిగితే ఏ ఆర్గనైజేషన్ సో పాష్ అంటే ఇలాంటి టైంలో వేర్ ఎక్కువ మంది లేడీస్ బయటకు వచ్చి వర్క్ చేయడం కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కాలేజెస్ లో ఎన్రోల్మెంట్స్ నేను చూస్తుంటే, ఈవెన్ నేను గో ఆన్ ద రోడ్ చూస్తుంటే బస్ స్టాప్స్ దగ్గర ఎక్కువ మంది ఆడపిల్లలు కనపడుతున్నారు. ఆ రేషియో ఆడపిల్లలు ఎక్కువ మంది కనపడుతున్నారు, మగపిల్లలు తక్కువ కనపడుతున్నారు. ఈవెన్ వెన్ వి గో టు కాలేజెస్ ఇట్స్ ఆల్మోస్ట్ 60-40, 60% గర్ల్స్ 40% బాయ్స్ ఉంటున్నారు. ఇలాంటి టైంలో ఈవెన్ వీ స్టిల్ హ్యావ్ టు టాక్ అబౌట్ పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే చాలా దురదృష్టకరం. ఇందాక జాయింట్ కలెక్టర్ గారు ఒక మాట అన్నారు, ఎందుకు దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎక్కడ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది? ఇస్ ఇట్ బికాస్ సిస్టమ్ సరిగ్గా లేవా, లేకపోతే సిస్టమ్ సరిగ్గా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు సరిగ్గా చేయట్లేదా, వేర్ ఆర్ వి లాకింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎవ్రీ డే. మనం ఎంతసేపటికి ఇందాక నుంచి కూడా వి ఓన్లీ బీన్ టాకింగ్ అబౌట్ ఫార్మల్ సెక్టర్స్, ఏదైతే మనం మాట్లాడుతున్నాం ప్రైవేట్ ఆఫీసెస్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్. ఈ ఫార్మల్ సెక్టర్స్ లో ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, ఐసీసీస్ ఫామ్ చేస్తున్నాం చెప్తున్నారు, అయినా కూడా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. బట్ వాట్ అబౌట్ ఇన్ఫార్మల్ సెక్టర్స్? ఎవరు కూడా ఎక్కువ దాని గురించి మాట్లాడరు. ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఎందుకంటే అవి యూజువలీ 10 కంటే తక్కువ ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకి రావు. అంటే వినో కదా డొమెస్టిక్ వర్కర్స్, అవునా కదా, ప్రతి ఇంట్లో కూడా వి హ్యావ్ గర్ల్స్ వర్కింగ్ యాజ్ హెల్ప్ డొమెస్టిక్ వర్కర్స్, లేకపోతే ఫార్మ్స్ లో అగ్రికల్చర్ చేసేవాళ్ళు, ఆ పనులకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మనకి గుంటూరు అంటే మిర్చియాడ్ ఉంది, అక్కడ చాలా మంది లేడీస్ వర్క్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా అడిగినా కూడా దే హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాకపోతే వీళ్ళకి అందరికి ఏంటంటే మన కమిటీస్ ఉన్నాయి, బికాస్ వీఆర్ ఆల్ ఇన్ ద ఫార్మల్ సెక్టర్. అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద సొల్యూషన్? సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం ఊహించుకోగలం. అండ్ వాళ్ళకి ఒక డైరెక్షన్ లేదు, ఎవరికి వెళ్ళి చెప్పాలనే ఒక అవగాహన లేదు. ఎల్సీసీస్ కమిటీస్ అని మాట్లాడుతున్నాం, బట్ ఎంతమందికి తెలుసు?
చాలా మందికి తెలియదు. ఈవెన్ నేను ఈ పోస్ట్ లోకి వచ్చాను బికాస్ ఇట్ ఇస్ మై జాబ్, మై రెస్పాన్సిబిలిటీ. ఐ నో అబౌట్ ఐసీసీస్ ఆర్ ఐ నో అబౌట్ ఎల్సీసీస్. నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే ఎప్పుడు మేబీ అవసరం రాలేదో, ఎవరు చెప్పలేదో. ఈవెన్ వీ యూస్ టు వర్క్ ఇన్ అ హాస్పిటల్, మాకు కూడా ఎవరు ఓకే ఐసీసీ ఉంది అని ఎవరికి తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ వీఆర్ ఇన్ నౌ. అది కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న నేను శ్రీకాకుళం వెళ్ళాను, నిన్న నైటే వచ్చాను. ఎందుకు వెళ్ళాను? ఇదే విషయం మీద వెళ్ళాను. ఇన్ కాలేజ్ దిస్ ఇస్ అందరికి పంపించారు. సో వాళ్ళతో మళ్ళీ బేస్ టచ్ చేద్దాము త్రూ మెయిల్ ఓన్లీ అంటే 4 రోజుల నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే అది నిజమైన మెయిలా లేకపోతే ఏం మెయిల్? అట్లీస్ట్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, మాకు రెస్పాండ్ అవ్వండి, మీరు సేఫ్ గా ఉండండి, ఇలా మా ఆఫీసర్స్ వస్తారు మీతో మీట్ అవుతారంటే దేర్ ఇస్ నో రెస్పాన్స్. సో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే భయం, కంప్లైంట్ చేయాలంటే భయం, మా పేరు చెప్పాలంటే భయం, టార్గెట్ చేస్తారా మమ్మల్ని. వెన్ ఇట్ కమ్స్ టు కాలేజెస్ ఏముంటుందండి మెయిన్ టార్గెట్ వాళ్ళకి? ఎస్పెషలీ వెన్ యూ టాక్ అబౌట్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కాలేజెస్ ఆర్ యూనో ఎనీ అదర్ టెక్నికల్ కోర్సెస్, ప్రాక్టికల్ కి సంబంధించినవి కదా చెప్తే. బికాస్ మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ ప్రాక్టికల్స్ యూనో దే యాడ్. సో ప్రాక్టికల్స్ మీకు యూనో టార్గెట్ చేస్తా ఉన్నావు, పాస్ చేయమని చెప్పు, లేకపోతే ఇలా టు స్పెండ్ 1 hour విత్ దెమ్. గర్ల్స్ కి ధైర్యం చెప్పి ఇలా మెయిల్ వచ్చింది మాకు తెలుసు, ఎవరు పెట్టారో తెలియదు, బట్ జరుగుతున్నది వాస్తవం. అప్పుడు దే స్టార్టెడ్ కమింగ్ అవుట్ స్లోలీ. మా ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోన్స్ కి దే స్టార్టెడ్ సెండింగ్ మెసేజెస్. సో ఎంత దురదృష్టకరండి. మనం చట్టాల గురించి మాట్లాడుతున్నాం, డీవీసీ అంటాము, పాష్ అంటాము, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి భయపడుతున్నారంటే మన సిస్టమ్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక అన్నారు ఎందుకు ఎక్స్టర్నల్ మెంబర్ కావాలి పాష్ లో, ఎందుకంటే ఫేర్ గా ఉండాలి. అవునా? ఒక అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ఫేర్ జరగనప్పుడు ఇంకొకరు వచ్చి కంప్లైంట్ చేస్తారా? చేయరు, ఎవరు చేయరు. ఎందుకంటే టార్గెట్ అవుతాం అనుకుంటారు. న్యాయం జరిగినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ అనుకుంటారు. ఇంకోటి సోషల్ స్టిగ్మా. సపోజ్ ఈ కాలేజెస్ లోనే జరుగుతుంది, వర్క్ ప్లేసెస్ లో జరుగుతుంది, మీరు ఇంట్లో చెప్పారనుకోండి ఏమంటారు? ఇలా కాలేజ్ మేడం చెప్పారు, నీకెందుకమ్మా ఇవన్నీ అంటారు. అవునా కాదా? సవాలు చేస్తాను. అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తాను. సమాన అవకాశాలు మరియు మర్యాదపూర్వక ప్రవర్తనకు మద్దతు ఇస్తాను. అణగారిన స్వరాలను సమాజాన్ని సృష్టించడానికి మనమందరము కలిసి